ఫార్మసిటీ బాధితుడు సందీప్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అండి. అన్న చెప్పండి అన్న, ఏంటి మరి అక్కడ ఫార్మసిటీ కంపెనీ లేదు, ఇక్కడ ఫీచర్ షీట్ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు పట్టణాల మీద పట్టణాలు ఇస్తున్నాడు. ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమైనాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు నాకు తెలిసి వీళ్ళకు చిత్తశుద్ధి లేదండి. ప్రజల మీద కానీ రైతుల మీద కానీ వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో వాళ్ళకే చిత్తశుద్ధి లేదు. ఒకసారి ఫార్మాసిటీ అంటాడు, ఒకసారి ఫోర్త్ సిటీ అంటాడు, ఒకసారి ఈ కంపెనీకి ఇస్తా అంటాడు, మళ్ళీ అరవిందో మన రెడ్డి ల్యాబ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటాడు. అంటే వీళ్ళకి ఏమి చేయాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనే అవగాహన లేకపోవడం క్లియర్గా కనిపిస్తుందండి. మేము 2015-16 నుంచి కూడా మేము భూములు ఇవ్వమని చెప్పేసి మేము కొట్లాడుతూనే ఉన్నాం, నేటి వరకు కూడా కొట్లాడుతూనే ఉన్నాం. వీళ్ళు అధికార పార్టీలు ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష హోదాలు ఉండి ఇష్టానుసారంగా వాళ్ళను వైలేట్ చేసుకోవడానికి అంటే అధికారంలో ప్రభుత్వం ఎండగట్టడానికి మమ్మల్ని వాడుకొని వాళ్ళు ఆ ప్రభుత్వం దుమ్మెత్తిపోయడానికి ఎన్నో మాటలు ఇచ్చారండి. నెక్స్ట్ రాబోయే 3 సంవత్సరాల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఏవైతే మీ సమస్యలు ఉన్నాయో మా ప్రభుత్వం మీకు హామీ ఇస్తుంది. మీ భూములన్నీ మీకు సురక్షితంగా ఉంచే బాధ్యత మాది. ఎటువంటి కేసులైనా కూడా మేము చూసుకుంటాం. ఎటువంటి మీ మీద ఒక దెబ్బ పడే ముందు మా మీద పడిన తర్వాత మీ మీద పడుతుంది అంటారు. అన్ని ఇష్టం వచ్చిన మాటలు చెప్పారండి. సరే అని చెప్పేసి మేము కూడా ఆ రోజు కూడా చాలా ఉద్యమాలు చేసాం, చాలా పోరాటాలు చేసాం. ఆ రోజు ఇంకోటండి, లేబర్ కేసుల మీద మనకు ఒక స్టే వచ్చిందండి. అంటే భూములు అమ్ముకొని పోయిన తర్వాత భూమి లేని కూలీల వాళ్ళు ఏ విధంగా బతకాలి? సో వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు కనుక వీళ్ళకి ఉపాధి చూపించిన తర్వాతనే మీరు ల్యాండ్ ఏదైతే తీసుకున్నారో దాని మీదకి రావాలి, లేకపోతే మీరు భూమి స్వాధీనపరచుకోవద్దు అని చెప్పేసి ఆ కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. ఇదే స్టే ఆర్డర్ కాపీ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు మేము వెళ్తే ఆర్డీఓలో పోలీసులను పెట్టి ఏమంటున్నారంటే, ఏమున్నా మీరు కోర్టు చూసుకోండి, డెవలప్మెంట్ మీరు అడ్డం పట్టదు అని చెప్పేసి వాళ్ళు బయటకు లాగుతున్నారండి. ఏమంటే లాఠీ చార్జ్ చేసే విధంగా వాళ్ళు చూస్తున్నారు. అంటే ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారండి. ఆ రోజు కనీసం ఆ బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా కోర్టును ధిక్కరించలేదండి. ఏ విధంగా అయితే కోర్టు అలా అడుగుపెట్టొద్దు అన్న స్టే ఉందనగానే వాళ్ళు వెళ్ళిపోయారండి, మళ్ళీ అడుగు పెట్టలేదు. కానీ వీళ్ళు మాత్రం అలాగా ఏమైనా ఉంటే ఏసీబీ అంటారు, కంటెంట్ వేసుకోండి కానీ మీరు మాత్రం భూమి కాడికి రావద్దు, మీ పట్ట భూమికి వస్తలేం కదా మీరు రావద్దు అంటారు. ఇక్కడ పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది? కొంతమంది కూడా ధర్నాలు ఆందోళనలు చేపడుతున్నారు, నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. మరి ఆ పరిస్థితి ఏంది? అక్కడ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? గిరిజన తండాలు అండి, నా 50 రోజులు దాటిందండి. గ్రీన్ఫీల్డ్ నిర్మాణం కోసం అని చెప్పేసి అక్కడ గిరిజనుల భూములు కావాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే 52 నుంచి దీక్షలు చేస్తూ ఉన్నారో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా సంఘీభావం తెలపడానికి రాలేదండి. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఒక రైతు బాధపడుతుందని చెప్పేసి ఇంతమంది రైతులు బాధపడుతుంది, కళ్ళకు కనపడతలేదా? మరి ఒక్క ఎమ్మెల్యేనా కానీ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు మేలే ఉన్నారు కదా, ఒక్క ఎమ్మెల్యే చొరవ తీసుకొని అయ్యో నా ప్రాంతంలో నా గిరిజనులు బాధపడుతున్నారే, వీళ్ళు దీక్ష విరమించేస్తా అని చెప్పేసి ఒక మాట ఇచ్చి ప్రభుత్వంతో నేను మాట్లాడతా, మీరు దీక్ష విరమించండి నేను చూసుకుంటాను, ఒక్కరోజు అందుకు హామీ ఇవ్వడు. మరి ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, మీ ఎమ్మెల్యేనే. ఇబ్రాహీంపట్నంకి సంబంధించి ఇబ్రాహీంపట్నంలో ఒక మండలి ఆచారం, ఆయనకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ, ఆయన ముందుండి నేను నడిపిస్తా ఈ ఉద్యమం, మీకు ఆల్రెడీ మీ భూములకు పట్టలు ఇచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తాను, మీకు ధరణిలా అప్పటి ధరణి ఇప్పుడు భూభారతి ఎక్కిస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చారు, నా అడుగులను అడిగేయండి అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దగ్గరకు పోతే ఆ ఎమ్మెల్యే స్పందన ఏంటి? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఈ భూముల పైన? రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వీళ్ళు అంటే ఈ కింది స్థాయి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ టీఎస్ఏ వాళ్ళు ఏ సమాచారం ఇస్తారో మాకు తెలియదండి. అంటే వాళ్ళు రైతులు ఇచ్చేస్తారు, బెదిరిస్తే వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్తున్నారు, ఏమో మాకు తెలియదు. మేము స్థానిక ఎమ్మెల్యే మేము గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేకి చాలాసార్లు వెళ్ళామండి. ఏంటి మరి మన యాప్ వచ్చి అంటే అంతమందికి ఏం చెప్పారంటే, ఈ భూభారతి యాప్ వస్తుంది, ఈ ఏదైతే మీకు ఇంతమందికి సమస్యలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ ప్రభుత్వ అధికారంలో ధరణిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఇప్పుడు రెక్టిఫై చేసేసి ఇప్పుడు మన యాప్ వస్తుంది కదా, ఈ యాప్లో మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి కోదండరెడ్డి గారు అన్నారండి. జాతీయ కిషన్ అధ్యక్షుడు ఉన్నారు కదా, కోదండరెడ్డి గారు చెప్పారండి. ఆ రోజు నుంచి కూడా మేము వెళ్తూనే ఉన్నాం, కలెక్టర్ని కలుస్తూనే ఉన్నాం, ఆర్టీఓని కలుస్తూనే ఉన్నాం, ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్తూనే ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఏం చెప్తారంటే కలెక్టర్ని పిలిపించి మాట్లాడుతూ అంటారు, కానీ వాళ్ళు పిలిపించింది లేదు, మాట్లాడింది లేదు. మేము వెళ్ళినా కూడా మాకు కాళ్ళపైన వేస్తున్నాడు. వాళ్ళ ప్రభుత్వం అదే అంటే 5 సంవత్సరాల కాలం అయిపోయేంత వరకు మమ్మల్ని చెప్తూనే ఉంటాడు. అది తిరిగి రోజులు ఆడికే వచ్చినట్టు మా బతుకులు కూడా తిరిగి ఆడికే వచ్చినాయి తప్ప. కానీ ఫీచర్ సిటీ వల్ల ఎవరికి ప్రయోజనం? అక్కడ ఉండే రైతులకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు సపోజ్ నీ భూమి తీసుకుంటే ఇంకో దగ్గర నీకు భూమి ఇస్తామని కూడా ఈ ప్రభుత్వం చెప్పిందా? ఒక జీవో తెచ్చిన తర్వాత ఆ కంపెనీ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకో దాన్ని మళ్లించే అధికారం ఎవరికి ఉండదు, ప్రభుత్వానికి ఉండదు, మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండదు అనే విషయం
మీరు ఎప్పుడన్నా గుర్తు చేసిరా మీ ఎమ్మెల్యేకి కావచ్చు, ముఖ్యమంత్రికి కూడా కావచ్చు, మీ పత్రికల ప్రకటన ద్వారా కావచ్చు, లేకుంటే మీ సోషల్ మీడియా వేదికను పెట్టుకుని ఎప్పుడన్నా గుర్తు చేశారా? చట్టంలో ఒక భాగంగా మాత్రం ఇది ఒక చట్టం ఉందని తెలుసండి. ఏ విధంగా అంటే ఏ కంపెనీకి అయితే మనం భూములు తీసుకుంటున్నామో ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీకి తరలించాలంటే మాత్రం డెఫినెట్గా అది ప్రజాసేకరణ చేయాలి. గ్రామ సభలు పెట్టాలి. మీ డిపిఆర్ నమూనా ఏదైతే ఉందో, మీ ప్రాజెక్ట్ నమూనా ఏదైతే ఉందో అది విశ్లేషంగా అక్కడ ఉన్న ప్రజలకు అవగాహన చేసేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఇస్తే మళ్ళీ సేకరణ చేసి అప్పుడు మీరు అనుకున్న కంపెనీలకు మీరు మరల్చుకోవాలండి. కానీ అవన్నీ ఏమి లేవండి. అదేం చేస్తున్నారంటే కోట్ల అంటే ఏదైతే ఫార్మాసిటీ లేదు అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోర్టులో ఏం చెప్తున్నారు, ఫార్మాసిటీ ఉంది, ఫార్మాసిటీ మేము రద్దు చేయలేదు అంటారు. ఫార్మాసిటీ ఉందంటే మేము దంతామని చెప్పి రైతులు దంతాలని ఏం చేస్తారంటే ఫార్మాసిటీ లేదు నేను ఫ్యూచర్ సిటీ పెడుతున్నా అంటారు. అంటే ద్వంద్వ వైఖరి, లోపల ఒక మాట బయట ఒక మాట. సో ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. ఫ్యూచర్ సిటీ వల్ల మా రైతులకు ఏం ఉపయోగం అని చెప్పండి. ఇప్పుడు యాచారం మండలే కావచ్చు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా నడుస్తుంది? ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి దీని పేరు మీద ఏ విధంగా నడిపిస్తున్నారు? ఇప్పుడు మా యాచరం మండలంలో కానీ ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్లో ఉన్న 4 మండలాల్లో కానీ ఎక్కడ కూడా యాచరం మండలం అండి, కందుకూరు అండి, మాడుగులు అండి, ఇబ్రాహీంపట్నం అండి, ఈ 4 మండలాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఏం నడవట్లేదండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కన్ను ఎప్పుడు ఏ భూమి మీద పడుతుందో తెలియదు. ఎవడైతే ఇన్వెస్టర్ కొందామని ముందుకు వస్తాడో వాడి భయం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి కన్ను ఎక్కడ పడి ఏ రోజు భూమి ఆడుతాడో తెలియదు. సరే బయట మార్కెట్ ఒకలాగా ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చే రిజిస్ట్రేషన్ ధర ఒకలాగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఇచ్చే రిజిస్ట్రేషన్ ధర పట్టుకొని మన మార్కెట్లో ఒక భూమి అనేది కొంటామండి. ఇక్కడ 10 ఎకరాలు పోతే ఎకరాన్ని వస్తుందా? వచ్చే దాఖలాలు లేవు. తెలంగాణలో రైతులకు భూముల మీద స్వేచ్ఛ లేదండి. అంటే అసలు నమ్మకం లేదు. ఈ భూమి నాదని చెప్పుకోవడానికి లేదు. ఎప్పుడు ఇవన్నీ కనబడుతుందో తెలియదు, ఎప్పుడు ఎవడు గుంజుకుంటాడో తెలియదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వేస్తున్న రైతు భరోసా డబ్బులు, ఇప్పుడు మీకు ప్రజెంట్గా మీరు పొజిషన్లో ఉన్నారు కదా, మీ భూములకు ఏమన్నా రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా? మరి లేదంటే ఈ ప్రభుత్వం మీతోటి సీక్రెట్గా మన మంతనాలు జరిపి ఇంత కట్టిస్తాము, వీడికి వెళ్ళిపోవాలి, మీకు దీనికి బదులు ఇంకెక్కడన్నా భూమి చూపెడతాము అని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్తే దానికి మీరు అంగీకారమేనా? వీళ్ళు 2 రకాలు చెప్తున్నారండి. అంటే రీసెంట్గా ముదిరెడ్డి కుదిరెడ్డి గారండి వాళ్ళు మాతో ఏం చెప్పారంటే అక్కడక్కడ మీ రైతులు ఉన్నారు కదా, మేము అంటే భూమి ఒక సైడ్ ఇస్తే మీరు తీసుకుంటారా అన్నాడు. సరే అండి, ఈ విధంగా ఇస్తే మేము ఒప్పించుకుంటాం, మేము మాట్లాడుకుంటాం రైతులతో. ఎందుకంటే మాకు భూమి కావాలని కోరుకున్నాం, కానీ మీరు భూమి అక్కడే ఇస్తా అంటే కూడా మేము తీసుకుంటామండి. అంటే వేరే గ్రామంలో కాదు, మా ఊరు గ్రామంలోనే. ఇప్పుడు ఒక 100 ఎకరాలు మీకు లైన్గా ఉంటే మధ్య మీరు డిస్టర్బ్ ఉంటే ఒక సైడ్ ఇవ్వండి, మేము మాట్లాడుకుంటామని చెప్పామండి. ఎందుకంటే దానివల్ల మీకు మంచి జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది, మేము కాదనట్లేదు. కానీ ఈరోజు ఏమన్నారు 40 లక్షలు ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ తీసి పక్కకి వెళ్ళిపోయి అయినా కొనుక్కోపోండి అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎట్లా ఉంది మరి అక్కడ రేట్ ఎట్లా ఉంది? భూముల ధరలు ఏంటి? 1 కోటి పైన వెళ్తాయండి. 1 కోటి పైన వెళ్తాయండి. ధరలు ఎక్కడ తక్కువ లేవు. వీళ్ళే చెప్తారు తెలంగాణలో భూములు ఎక్కడైనా బంగారం, తెలంగాణలో భూములు బంగారమేనే అని వీళ్ళే చెప్తారు. ఎక్కడ 6 కోట్లు అని మన రేవంత్ రెడ్డి చెప్పారండి. మీ దగ్గర కూడా మీ మీడియా పత్రుల దగ్గర కూడా నాకు తెలిసి ఆ వీడియో ఉండొచ్చు. తెలంగాణ ఈ ప్రాంతంలో ఎకరం 6 కోట్లు పోతుందని ఆయనే చెప్పాడు. మరి ఎకరం 6 కోట్లు పోయేటోళ్ళకు రైతులకు మాత్రం 20-30 లక్షలు ఇచ్చి తీసుకుంటా అని చెప్తున్నారు. మరి ఇది వాళ్ళకే అర్థం కావాలి. కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మరి చివరిగా? ఇప్పటికైనా వీళ్ళ బుద్ధులు మార్చుకొని మా సమస్యను ఎంత వీలైతే అంత తొందరగా, అంటే మేము ఈ రోజు ఉద్యమం చేయట్లేదంటే 2015-16 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 10 సంవత్సరాలు దాటిపోయింది సుదీర్ఘంగా. మేము కొట్లాడుతూనే ఉన్నాం, ఇంకా కొట్లాడే ఓపిక మాకుంది. అంతేగాని మీకు మాత్రం భూమి ఇవ్వడానికి మాత్రం మేము సిద్ధంగా లేము. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని మా సమస్యను ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కారం చేస్తే అంటే మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే మాత్రం త్వరలోనే మీ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఖచ్చితంగా అన్ని రకాలుగా మీకు గుణపాఠం చెప్తామని మేము చెప్తాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం ఫార్మసిటీ పేరు మీదతోనేమో గత ప్రభుత్వం తీసుకుంటే ఆ జీవన్ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు పెద్ద దందనే చేస్తుంది అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇలాంటి ఎత్తుగతలు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో ఇలాంటిది మా భూములు మాకు ఇవ్వకపోతే ఎంత వరదాకా పోవడానికి అయినా మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ కోట్లల్లో స్టే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పనులు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం మా పేద ప్రజలను కావాలనే వాళ్ళని నశింపజేయడమే ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక్కడ మనకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా నోరెత్తలేకపోతున్నాడు, నోరు మలపలేకపోతున్నాడు, మా సమస్యను పట్టించుకోలేకపోతున్నాడు. ఈ సమస్యతోటే ఓట్లల్లో గెలిచిన ఈ మల్లారెడ్డి రంగారెడ్డి ఇప్పుడు మా సమస్యను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమి ఇచ్చే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి సర్కార్కు గట్టు రోజులు వచ్చినాయి అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. కాదు కూడదంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ను రాబోయే ఎన్నికల్లో ఓడగొట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం కూడా. రైతుల
శాపం తగిలిపోతాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరుగుతుంది. ఏ ఒక్కరికి కూడా రైతు బంధు ఇవ్వడం, రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వడం లేదు, రైతు బీమా అసలే ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.